హలో అన్నట్టేనండి. హలో పోలీస్ స్టేషన్ అండి. మేము ఒకళ్ళ మీద కేసు పెట్టాలనుకుంటున్నామండి. రాసుకోండి పేరు వచ్చేసి. అవునండి, సీరియస్గా కేసు పెట్టాలనుకుంటున్నాం. నిజంగానే చాలా నెలల నుంచి నేను ఈ బారిన పడిన. ఇలా నాలాంటి అమ్మాయిలు కూడా అలా కాకూడదని నేను కేసు పెట్టాలనుకుంటున్నా. పేరు వచ్చేసి ఎస్తేర్ థామస్ అండి. నంద్యాలలో ఉంటాము. ఖచ్చితంగా రాసుకోండి కేసు. నాలాంటి అమ్మాయిలు ఎవరు ఈ బారిన పడకూడదు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఏం లేదండి, కేసు ఏంటంటే మొన్న ఒకటి ఐబ్రో పెన్సిల్ తీసుకున్నానండి. అవును సార్, అవును సార్, అవును. మొన్న ఒకటి ఐబ్రో పెన్సిల్ తీసుకున్నా. దాని కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. 30 రూపాయలు. అది నాకు చాలా ఇష్టము. నేను అదొక్కటే వాడతాను. నా ఫేస్కి ఎలాంటిది నేను క్రీములు ఏం వాడను. అవును సార్, ఏం వాడను. అలాంటిది ఐబ్రో పెన్సిలు. అవును, కేసు రాసుకోండి. కేసు వచ్చేసి ఐబ్రో పెన్సిల్ తయారు చేసిన వాళ్ళ మీద, ఆ కేసు పేరు వచ్చేసి ఐబ్రో పెన్సిల్ తయారు చేసిన వాళ్ళ మీద ఈ ఎస్తేర్ కేసు పెడుతుంది. నేనైతే ఇది టౌన్లో కొనుక్కున్నా, నంద్యాల టౌన్లో. ఏ అమ్మాయిలైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది ఐబ్రో పెన్సిల్. నేను చాలాసార్లు నేను ఇది వాడుతూ ఉంటాను. ఇది ఏం జరిగిందంటే, నేను గత సంవత్సరం నుంచి వాడుతూనే ఉన్నాను దీన్ని. సంవత్సరం నుంచి కాదు, 7-8 సంవత్సరాల నుంచి నేను ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను. నా ఫేస్కి ఎలాంటి క్రీములు ఏం వాడను సార్. అలాంటి ఐబ్రో పెన్సిల్ వచ్చేసి నాకు చాలా అన్యాయంగా చేస్తున్నారు. ఎలా అన్యాయంగా చేస్తున్నారంటే నేను చెప్తాను మీకు. ఫ్రెండ్స్, నేను ఇది మొత్తం వీడియో తీస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోండి సార్. మీరు ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఈ ఐబ్రో పెన్సిల్ ఉంది కదా సార్, నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను సార్. కేసు పెట్టుకోండి. రాసుకున్నారా సార్? ఐబ్రో పెన్సిల్ వాళ్ళ మీద ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తయారు చేస్తున్నారు. ఇంకా లేదు, ఇంకా పెన్సిల్ లేదు, బ్లాక్ పెన్సిల్ ఇంకా లేదు. మొత్తం అంతా అయిపోయింది. కొంచెమే ఇచ్చినాడు వాడు. ఇది మొత్తం ఇంకా కట్ అయ్యి, దీంట్లో ఏం లేదు, శుద్ధ ఏం లేదు, ఏం కాటుక లేదు, ఏం లేదు, అంత శుద్ధ. ఇంత దారుణంగా చేస్తున్నారు సార్. హలో పోలీస్ స్టేషనా సార్? ఏం లేదండి, మేము ఒకళ్ళ మీద కేసు పెట్టాలనుకుంటున్నాము. అవునండి, అవును. ఎవరి మీద చెప్తాను, ఇప్పుడే చెప్తానండి. ఇది ఏం జరుగుతుందంటే అది విషయం అండి. నేను 30 రూపాయలు పెట్టి పెన్సిల్ కొంటే ఆ 30 రూపాయల పెన్సిల్ ఎంత దారుణంగా వచ్చిందంటే అంత దారుణంగా వచ్చింది. ఇప్పుడే కేసు కూడా పెట్టినా నేను. దీంట్లో ఇంకా నో పెన్సిల్ ఏం లేదు, దీంట్లో కూడా లేదు. అంతా మొత్తం హోల్ ఉంది. సగమే పెన్సిల్ వస్తుంది, సగమే మొత్తం ఇదంతా లోపల ఏం లేదు. సగం పెన్సిలే వస్తుంది, సగమే వస్తుంది కాటుక అనేది. ఇంత దారుణంగా వస్తుంది. నేను దీని మీద చర్య తీసుకోవాలనుకుంటున్నా. ప్రతి ఆడపిల్లకి ఇది షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కామెంట్ పెట్టండి, మీకు కూడా ఇలానే జరుగుతుందా. నేను దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలనుకుంటున్నా. చర్య తీసుకుంటాను కూడా. మరి ఇంత దారుణంగానా? నేను నా ఫేస్కి ఏం వాడాను, ఎలాంటి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్లు ఏం వాడాను. ఇదొక్కటే వాడేది. నాకు ఇదొక్కటే ఇష్టం. దీంట్లో కూడా ఇంత అన్యాయంగానా? చూడండి, ఏం లేదు, ఇంకా అసలు ఏం లేదు. అంత ఫుట్ పటాస్ కట్టెపుల్ల ఇదంతా ఏం లేదు. మళ్ళీ ఇంత దారుణంగా తయారు చేస్తున్నారు. ఏముంది, ఇది పడేయాల్సిందే. ఏం లేదు ఇంకా దాంట్లో. నేను అదొక్కటే వాడేది. దీని మీద నేను ఖచ్చితంగా, మీరు కూడా మీకు ఇట్లా జరుగుతుందా ఐబ్రో పెన్సిల్ వాడేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఇది మీకు చెప్పాలనే వీడియో తీస్తున్నాను.
నేను చాలా రోజుల నుంచి దీని బారిన పడిన ఫ్రెండ్స్, చూసి ఖచ్చితంగా స్పందించండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒక చిన్న వీడియో అనమాట ఇది, ఒక చిన్న వ్లాగు. ఇప్పుడే పని అంతా అయిపోయింది. బట్టలు ఉతికేసి మీతో ఒక వీడియో షేర్ చేసుకుందామని వచ్చినాను. మా ఆయన కూడా డ్యూటీకి వెళ్తున్నాడు. ఇప్పుడే అన్నం తిన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. ఇప్పుడే తిన్నాడు, నీళ్ళు తాగుతున్నాడు. నేనైతే ఇంకా తినాలా. ఇంకొక విషయం వచ్చేసి, ఈ వీడియో ఎవరికంటే అందరికీ. ఏంది ఇక్కడ పోవచ్చు? ఎవరు ఆడమంట పెట్టినారు. అది మా పక్కిండ్లు అండి. మా పక్కిండ్లు వాళ్ళు లేరు, ఇప్పుడు ఖాళీ చేసినారు. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే నాకు చాలా యాసిడ్కి వచ్చింది ఈ మధ్య. కాళ్ళు అవి వెళ్ళి ఉతికేసిన. ఇప్పుడు ఒక చిన్న వీడియో మీకోసం, ఆడపిల్లల కోసం వినండి. ఉట్టిట్టి కేసు అంతా, ఉట్టిట్టి కేసు ఎంత మోసం జరుగుతుందంటే అంత మోసం జరుగుతుంది కదా, అందుకే వీడియో తీసినానులే. టుడే వ్లాగ్ వచ్చేసి పెన్సిల్ గోల పక్కన పెడితే, నేను ఈరోజు ఏం చేసినానంటే ఆకుకూర పప్పు, మెంతాకేసి పప్పు చేసినాను, అన్నం చేసినాను. ఆకుకూర వచ్చేసి ఉట్టిదే. ఈ మధ్య ఉట్టి ఆకుకూరనే రైస్లో తిందాం అనుకుంటున్నా. సౌదీలో తింటారు, ఇంకా అక్కడ కూడా తింటారు. అది కువైట్లో వాళ్ళు ఉట్టి ఆకే తింటారంట బిర్యానీలో. రోజు వాళ్ళు బిర్యానీ తింటారు కదా, ఆ బిర్యానీలో ఆకు నంచుకొని తింటారంట. ఇది ఎట్టుందో చూస్తాను. పర్లే, మరీ తీసేయనికి లేదు కానీ కొంచెం బాగానే ఉంది. పొద్దున కొనిన బీరకాయ ఆకుకూర. ఆ ఆకు వచ్చేసి అన్నంలోనే తిన్నాం అనుకుంటున్నా నంచుకి. ఇప్పుడు మనం చిప్స్, కురుకురేలు అవి ఎట్ట తింటామో అవి మంచికి తినాలనుకుంటున్నా. ఆకుకూర లోపల ఎట్టేద్దాం, చూపిస్తా నేనేం చేసినాను. డైలీ మన ఛానల్లో బ్లాగ్ ఉంటుంది, చూసేయండి. అందరూ ఎవరి పనులలో వాళ్ళు అందరూ పోతారు. నేను ఒక్కదాన్నే ఉండేది రోజు ఇంట్లో. టీవీ ఏం చేస్తాను, నేను టీవీ పెట్టుకొని ఉంటా ఇంట్లో. టీవీ ఎక్కువ చూడను నేను. ఒకవేళ ఫోన్ చూడబుద్ధి కాకుంటే టీవీ పెట్టుకుంటా. ఫోన్ చూడబుద్ధి కాకుంటే టీవీ పెట్టుకుంటా. 9:30, 10 కల్లా ఇంట్లో ఎవరు ఉండరు. సింగిల్ వేస్తారు, ఒక్కటి ఉంటుంది. టీవీ అయితే ఆన్లో పెడితే నేను ఎక్కువ డిస్కవర్ ఛానల్ చూస్తానండి. బట్టలు ఉన్నాయి, ఉతికిన బట్టలు ఉన్నాయి, మడత వేసుకోవాలా. బట్టలు ఉతికేసిన. ఇవి నిన్న ఉతికినేటివి, అవి మడత వేసుకొని పెట్టుకోవాలా. ఇంకొకటి పప్పు చేసిన, తినాలా. ఈరోజు నేను చర్చికి పోదాం అనుకుంటా ఉంటే, చర్చికి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అన్నమాట. ఆలగడ్డ పేరూరు దగ్గర ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. నేను పోవాలనుకున్నాను కానీ పోలేకపోయినాను. ఇంట్లోనే ప్రార్థన చేసుకుందాం అనేసి ఇంకా ఈరోజు శుక్రవారం కదా, అన్నము పప్పు ఉన్నది. నేనైతే కరివేపాకు బాక్సులో పెట్టుకుంటా. ఇదైతే బీట్రూట్ పొద్దున్న కొంచెం తిన్నాను అనమాట. బీట్రూట్ రోజు కొంచెం తింటే మంచిది అనమాట. కరివేపాకు అయితే నేను ఇట్లా పెట్టుకుంటా బాక్స్లో. కరివేపాకు మనకి ఎప్పుడు, నేను ప్రతి వంటలలో కరివేపాకు ఎక్కువ వాడతాను అనమాట. ఇదే మా చిన్న రూము. టుడే వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. పెన్సిల్ మీద జస్ట్ ఊరికి అట్లా రచ్చగా చేసిన. ఎవరి పనులలో వాళ్ళు పోయినారు. ఇప్పుడు టైం వచ్చేసి
4 పొద్దున్న కొంచెంసేపు మాట్లాడినా కదా మీతో. ఇప్పుడు టైం వచ్చేసి 4 మనకు 4 టైం రెస్ట్ టైంది అనమాట. ఎక్కువ నేను న్యూస్ చూస్తాను, డిస్కవర్ ఛానల్ చూస్తాను, అది సంగతి. ఓకే బాయ్.